బయటకేమో బిల్డప్పు, లోపలేమో అంతా అప్పు. షో ఆఫ్ కోసం చేసే హడావుడి నీ బతుక్కి పెడుతుంది పెద్ద చిల్లు. జేబులో రూపాయి లేకపోయినా చేతిలో ఖరీదైన ఫోను, అప్పు తెచ్చిన డబ్బుతో ఊరంతా తిరిగే సీను. ముచ్చటపడి కొన్న వస్తువు నీ ముంచే అప్పు అని తెలియదు. నలుగురిలో మెరుపు కోసం నీ జీవితాన్ని చీకటి చేయక తప్పదు. అప్పు ఇచ్చేవాడు అడిగే వరకు నువ్వొక రాజా. వాడు వాకిలి ముందు నిలబడితే నీ పరువుపాయే గజ. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అప్పు చేసి కార్లు అద్దెకు, అసలు తీర్చే దారి లేక తిరుగుతున్నావు దిక్కులకు. ఆడంబరం కోరిన అప్పు తీరని ఒక పెద్ద తప్పు. వడ్డీ కట్టలేక వణికిపోతే ఎక్కడుంటుంది నీ గెలుపు? అప్పు చేసి పప్పుకూడు అన్న సామెత పాతబడింది. అప్పు చేసి అట్టహాసం నీ ఇల్లు గుల్ల చేస్తోంది. కంటి నిండా నిద్రలేని ఈ కపటపు గొప్పలెందుకు? ఆత్మగౌరవం అమ్మేసి చేసే ఈ షో ఆఫ్లేందుకు? రెక్కలున్నంతవరకే పక్షి ఆకాశంలో ఎగురుతుంది. అప్పుల రెక్కలు విరిగితే నీ బతుకు నేలపాలవుతుంది. ఉన్నదాంట్లో బ్రతకడం అదే అసలైన గొప్పతనం. అప్పులేని బతుకే నీకు మిగిల్చే అసలైన ఆభరణం. షో ఆఫ్ మానుకో, స్వయం కృషితో పైకిరా. అప్పుల ఊబిని వీడి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోరా. ఈ పాటలాంటి మాటలు మీ మనసుని తాకినా, ఆడంబరాల కోసం అప్పులు చేసే ఈ కాలపు ధోరణిని మీరు కూడా తప్పుపట్టినా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక మరియు ఎమోషనల్ వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ ప్రేమ్ ముదిరాజ్.